వెల్కమ్ టు పబ్లిక్ గుడ్ న్యూస్. ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా హింసాత్మక ఘటనలు ఆగటం లేదు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులవర్తి నానిపై దాడి జరిగింది. తిరుపతి పద్మావతి కాలేజీ సమీపంలో వెళ్తున్న పులవర్తి నానిపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పద్మావతి యూనివర్సిటీలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ఉంది. భద్రతను పరిశీలించేందుకు పులవర్తి నాని అక్కడికి వెళ్లగా తిరుగు ప్రయాణంలో ఈ దాడి జరిగింది. వైసీపీ కార్యకర్తల దాడిలో నాని భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. ఈ క్రమంలో పులవర్తి నాని కారు కూడా ధ్వంసమైంది. ఆ దాడిని నిరసిస్తూ రోడ్డుపైనే నాని బైఠాయించి నిరసన తెలిపారు. పులవర్తి నాని భద్రతా సిబ్బంది గాల్లోకి 2 రౌండ్ల కాల్పులు కూడా జరిపారు. పులవర్తి నానిపై జరిగిన దాడి ఘటనలో ఆయన భద్రతా సిబ్బందికి తలపై గాయమైంది. ఈ దాడి గురించి విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పద్మావతి మహిళా యూనివర్సిటీకి చేరుకున్నారు. నిందితులు ప్రాంగణం లోపలే ఉండి ఉంటారని భావించి వారి కోసం మొత్తం గాలించారు. కానీ ఘటన జరిగిన ప్రాంతంలో ఓ ఎరుపు రంగు హుండై ఆరా కారును టీడీపీ కార్యకర్తలు గుర్తించారు. అందులో వైసీపీ జెండాలు, కండువాలు, మద్యం బాటిల్ ఉండటంతో టీడీపీ నేతలు ఆ కారును పూర్తిగా ధ్వంసం చేశారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద వైసీపీ కార్యకర్తలు ఏం చేస్తున్నారని టీడీపీ నేతలు ప్రశ్నించారు. కాగా తిరుపతిలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులవర్తి నానిపై జరిగిన దాడి ఘటనపై అక్కడ చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తిరుపతిలో చంద్రగిరి నియోజకవర్గ కూటమి అభ్యర్థి పులవర్తి నానిపై వైసీపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. ఓటమికి భయపడిన పిరికి పందలే దీనికి కారకులంటూ మండిపడ్డారు. స్ట్రాంగ్ రూమ్ ఉన్న పద్మావతి మహిళా యూనివర్సిటీలో 150 మంది వైసీపీ రౌడీలు కత్తులు, రాడ్లతో స్వైర విహారం చేస్తుంటే ఓటర్ల తీర్పుకు రక్షణ ఏది అని ప్రశ్నించారు. తిరుపతిలో నిన్న పోలింగ్ రోజున కూడా హింసకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు పోలింగ్ తర్వాత కూడా దాడులు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు పులవర్తి నానిపై దాడి జరిగిన ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులవర్తి నానిపై వైసీపీ మూకదాడిని తీవ్రంగా ఖండిస్తున్నారని పేర్కొన్న ఆయన ఓడిపోతున్నామన్న భయంతోనే వైసీపీ ముక్కలు దాడులు చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్య ఎన్నికల వ్యవస్థలో గెలుపు ఓటములు సహజమని పేర్కొన్న ఆయన అపజయం తప్పదని సంకేతాలతో వైసీపీ తన ఫ్యాక్షన్ విష సంస్కృతికి తెరలేపిందని విరుచుకుపడ్డారు. నాని అన్నతో మాట్లాడానని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించానని లోకేష్ పేర్కొన్నారు. వైసీపీ మూకలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారంటూ లోకేష్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.